దేశవ్యాప్తంగా చాలా ఇండస్ట్రీలలో ఈ షో కొనసాగుతుంది. బాలీవుడ్లో మొదలైన ఈ షో అన్ని ఇండస్ట్రీలకు పాకింది. తెలుగులో ఈ షో మంచి ఆదరణ పొందుతూ ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ ప్రారంభించడానికి సన్నద్ధమవుతుంది. అలాంటి ఈ తరుణంలో 7వ సీజన్లో మాత్రం బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగింది. మంచి రేటింగ్స్తో టాప్ పొజిషన్లోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం 7వ సీజన్లో వచ్చినటువంటి కంటెస్టెంట్లే అని చెప్పవచ్చు. అలాంటి ఈ సీజన్లో కొంతమంది సీరియల్, సినిమా మరియు ఇతర రంగాల నుంచి కంటెస్టెంట్లు వచ్చారు. ఇందులో రైతు నుంచి వచ్చినటువంటి కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్. ఈ కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నన్ని రోజులు హల్చల్ చేశారని చెప్పవచ్చు. ఉన్నటువంటి అందరి కంటెస్టెంట్లకు మింగుడు పడకుండా చేసి ప్రజల మనసును గెలిచి సీజన్ 7 టైటిల్ విన్నర్ అయ్యారు. అలాంటి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై నటి షకీలా హాట్ కామెంట్స్ చేసింది. సీజన్ 7లో షకీలా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె కేవలం 2 వారాలు మాత్రమే హౌస్ లో ఉండగలిగింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది. అలాంటి షకీలా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి షాకింగ్ కామెంట్స్ ఇచ్చింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కు కళ్ళు నెత్తికెక్కాయని, ప్రశాంత్ పూర్తిగా యాక్టింగ్ చేసి రైతు అనే బ్రాండ్ తగిలించుకొని అందరినీ మోసం చేశాడని అన్నది. హౌస్ లో అమర్దీప్, దామిని, ప్రియాంక మాత్రమే నిజాయితీగా కనిపించారని, వారి మాటల్లో నాకు ఎక్కడ తప్పులు కనిపించలేదని తెలియజేసింది. పల్లవి ప్రశాంత్ పిల్లిలాగా వచ్చి అన్న, అక్క అనుకుంటూ వినయంగా నటించారని, కాస్త గుర్తింపు పొందిన తర్వాత యాటిట్యూడ్ చూపించారని తెలియజేసింది. పెద్దవాళ్ళు అనే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా కాలు మీద కాలేసుకొని కూర్చునేవాడని, అతని రియల్ క్యారెక్టర్ మరోలా ఉంటుందని, రైతు అనే ట్యాగ్ లైన్ తగిలించుకొని బిగ్ బాస్ విన్నర్ అయ్యారంటూ అతనిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సాధారణ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు 2 తెలుగు రాష్ట్రాలు సహా సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. సెలబ్రిటీలకు జాతకాలు చెప్పడం, వారితో ప్రత్యేక పూజలు చేయించుకోవడంతో వేణుస్వామి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కామెంట్స్ కూడా ఆయనను వార్తల్లో ఉండేలా చేసింది. అయితే ఆయన ఏది అనుకుంటున్నాడో అది మాత్రం నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అయితే ఈ మధ్య సీన్ రివర్స్ అయింది. వేణుస్వామి అంచనాలు తప్పడంతో ఆయనపై ట్రోలింగ్ మొదలయ్యింది. ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మాట్లాడేస్తాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా కంటెంట్ వస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది కూడా ఇదే. అందుకే వేణుస్వామి ఖచ్చితంగా హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలాగే ఆయనకు ఈ సీజన్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా దక్కే ఛాన్స్ ఉందని చెప్తున్నారు.